పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మాట చేస్తాడు. పవన్ కళ్యాణ్ మీద అంటే నా కాస్ట్ ఫీలింగ్ కాదు. అవునులే నేను రెడ్డి. మీరు రెడ్డి? అవునులే. రెడ్డి అని చెప్పి మనం కాదు. సో రెడ్డి అయితే జగన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి కానీ పవన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారులే కానీ పవన్ కళ్యాణ్ ఎంత చేస్తాను మాట అంటే. ఓకే. ఏంటంటే కూటమి భయపెడుతున్నాడు, ఆయన మాట దాటలేకపోతుంది. అంటే అతని వరకు మాట్లాడుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్, ఎలా ఉంది ఆయన పనితీరు? అంటే పని బాగానే ఉంది. అంటే ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? పర్వాలా. అసలు ఆ పదవికి అర్హుడేనా పవన్ కళ్యాణ్ అంటే? పర్వాలా, అర్హుడే. ఓకే. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఆయన వచ్చిన తర్వాత? అయినా చేయలేదు. చేయలే. చేస్తాడు, అతను వచ్చి చేస్తాడు కానీ ఓకే ఈ కూటమి భయపెడుతున్నా ఉంటానా. అవునులే, అతని మాట కొంచెం ఇది అవ్వడం వల్ల చేయలేకపోతున్నాడు. సో సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఏదో చెబుతారులే, గొరగనాలు ఇప్పుడు ఎన్నో చెబుతాం. ఓకే. ఇప్పుడు మేము గొరగనాలు ఎన్నో చెబుతాం. ఆయన్ని పవన్ కళ్యాణ్ ఎంత మటుకు నెంబర్ 1. నెక్స్ట్ అదే ఆయన రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఆయన ప్రయాణం? నెక్స్ట్ బాగా ఉంటుంది అనుకుంటాం. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే భవిష్యత్తులో? 190% అవుతుంది. 90%? ఎందుకు ఆయన పదే మీరు ఎందుకు ఆయన కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి? కరెక్ట్గా చేస్తాడని నమ్మకం ఉంది మీకు? మాకు నమ్మకం. అంటే ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపించేంత శక్తి ఉందనుకుంటారు ఆయన దగ్గర? వీళ్ళందరూ పుడతాను నేర్చుకున్నారా? కరెక్టే, బట్ ఆయన 4వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ అన్నాడు. అవునులే. ఆయన వాగ్దానం ఏం చేశాడు? నెంబర్ 1 చేశాడు. ఓకే. రాజశేఖర్ వచ్చాడు, ఆయన వంకపెట్టినాడు లేడు. ఓకే. అందరికి పేదోడికి లేనివాడు ఉండడు, అందరికి న్యాయం చేశాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, చంద్రబాబు నాయుడు రాజశేఖర్ కానీ అనుభవం వెళ్ళాడు. 4వసారి అనుభవైనా ఆయన అలా చేయలేడు. సో పవన్ వస్తే మీకు బాగుంటుందని రాష్ట్రం మేము అనుకుంటున్నాం. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది. మా తీర్పు మాకు ఇష్టం అయితే వచ్చి చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.